ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్ కమిట్ అయితే మావిగన్ వర్సెస్ అమరావతి నెక్స్ట్ 2029 ఎన్నికలకు అలాగే వెళ్తారని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన అనేది ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా మచిలీపట్నం, గుంటూరు, అలాగే విజయవాడ మధ్యలో ఎలాగా గవర్నమెంట్ ప్లేసెస్ ఉంటాయి, వాటిని ప్రభుత్వ భవనాల కింద యూజ్ చేసుకొని ఆయన ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ పొలిటికల్ స్టంట్ ఉంది. ఇక్కడ మొత్తం కలిపి 3 జిల్లాలు కలిపి ఒక 44 ఈ రేంజ్లో ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఒక అమరావతి చూసుకుంటూ ఒకే ఎమ్మెల్యే సీట్. ఇక్కడ పొలిటికల్ స్టంట్తో పాటు బడ్జెట్ నేనేంటంటే అమరావతి చేయాలంటే 2 లక్షల కోట్లు దాటి అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేము కనుక అలాగే ఇక్కడ మనం ఉందామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే దీర్ఘకాలంగా మరొక 100-200 సంవత్సరాల తర్వాత అయినా ఈ అమరావతి అనేది కరెక్ట్గా ఉండాలి, రాజధానికి సరైన స్థలాలు సుమారు 33,000 ఎకరాలతో పాటు మరొక 20,000 ఎకరాలు, దీన్నే కరెక్ట్గా డెవలప్ చేయలేదు ఆయన, ఇంకా ఒక 20,000 ఎకరాలు అంటూ ఆయన అంటే రియల్ ఎస్టేట్ చేసి ఆ వచ్చిన డబ్బులతో మనం రాజధాని డెవలప్ చేద్దామని అంటారు ఆయన. నా ఉద్దేశం ఏంటంటే 2 అబద్ధాలే. ఆయన చెప్పింది అబద్ధమే, ఈయన చెప్పింది అబద్ధమే. ప్రజలు మభ్యపెట్టడానికి తప్పించి చంద్రబాబు తెలిసి ఇప్పుడు రాజధాని అనేది అంత తేలిగ్గా అవ్వదు. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు రాజధాని కట్టడం కష్టం అని. అందుకే ఆయన పూర్తిగా రాజధాని వదిలేసి వెల్ఫేర్ స్కీమ్లు క్లియర్ చేయడానికి ఆయన ప్రిఫర్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ రిమైనింగ్ మీద పూర్తిగా సెంట్రల్తో కొంచెం కోఆపరేషన్ ఉండడం వల్ల రాజధాని మీద ఎంత ఫోకస్ చేసినా కష్టం. అది 30-40,000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అవన్నీ బాగున్నాయి. మెయిన్ ప్రాబ్లం అంటే అది లోతట్టు ప్రాంతం. ఆ లోతట్టు ప్రాంతానికి ఎవరు వచ్చినా ఫ్యూచర్లో ప్రాబ్లం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈయన చంద్రబాబు ఏంటంటే ఎలాగైనా ఇక్కడ నేను రాజధాని డెవలప్ చేస్తాను, భవిష్యత్తులో ఒక మంచి చూపిస్తాననే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇది ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనేది మనం చెప్పలేం, కానీ ఇద్దరు కూడా ప్రజలు మోసమే చేస్తారు, మభ్య పెడుతున్నారు. మోసం అని కాకుండా మభ్య పెడుతున్నారు. జగన్ స్టాండ్ క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను రాజధాని చేయలేను, వీలైనంత వరకు ప్రజలకు వెల్ఫేర్ చూపించుకోండి, వీలైనంత డెవలప్ నాకు అవకాశం ఉందంటే చేసుకుంటానని చెప్పింది. కానీ చంద్రబాబు అలా లేదు. ఆయన మొదటి నుంచి అంతే, ఏదేదో చేస్తాను అంటారు. ప్రజలు ఎలాగే నమ్ముతారులే, అలాగే కొన్ని మర్చిపోతారులే అనే ఉద్దేశంతో. అది ఏదో ప్రజలు ఆలోచన చేయాలి, ఏది కరెక్టు ఏది తప్పు అనేది. కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని కట్టడం మనకు కష్టమే. అది ప్రజలు ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు కూడా ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అవుతాయి కాబట్టి ఈ 3 జిల్లాలను కలిపి ఒక రాజధానిగా క్రియేట్ చేసి ప్రజలు రాజధాని ఏంటి అదేంటి అని పట్టించుకునే పరిస్థితులు అయితే లేదు. వారికి ఎవరికి నచ్చితే ఈ 2 సామాజిక వర్గాలు ఎవరిలో ఒకరు ఉంచుకోవడం పరిస్థితి ఉందే తప్పించి ఏదో ఎవరు ఏం చేస్తారని ఆలోచన ఎట్లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చూస్తున్నా. మిడిల్ క్లాసు పేదవాడు ఏంటంటే రోడ్లు, ఏదైనా ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే మాకు ఏవైనా అవకాశాలు పెరుగుతాయని ఆలోచన చేస్తారు. డబ్బున్న వాళ్ళు ఏమైనా చేస్తారంటే ఏదైనా కొత్తగా ఇన్నోవేషన్ అయినప్పుడు దాని నుంచి ఎంత మేము
ప్రాఫిట్ గెయిన్ చేయగలము అనే ఆలోచనతో డబ్బును వాడు ఉంటాడు. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్, ప్రజల కోసం ఆలోచించే పొలిటికల్ పార్టీస్ అయితే ప్రజెంట్లో లేనట్టే కనిపిస్తుంది. ఏదో ప్రభుత్వం డబ్బులతో ఏదో ఎంతవరకు వాళ్ళకి చేయగలిగితే వాళ్ళ ప్రభుత్వం డబ్బులతో వాళ్ళు ఇచ్చి చేసి ఏదో చేస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అనుకుంటే రాజధాని అనేది ఎంత పోనీ ఏదో అమరావతి నచ్చలేదు, మావి కానీ కష్టం అంటే అక్కడ ఆల్రెడీ డెవలప్డ్ అయిపోయింది, ప్లేసులు లేవు. న్యూజివీడ్ ఎత్తైన ప్రాంతం, హైవే పక్కన ఉంది. వీళ్ళిద్దరు అనుకొని చంద్రబాబు అంటాను కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,50,000 కోట్లు దాటి ఉందంటాను. అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలు కూడా 2 లక్షల కోట్లు దాటి చంద్రబాబు ఆస్తులు అంటారు. ఈయన 1,00,000 కోట్లు, ఆయన 1,00,000 కోట్లు తీసి ఆ న్యూజివీడ్ దగ్గర రాజధాని డెవలప్ చేసివచ్చు కదా. ఎప్పుడైనా ప్రజలు అలాగే అలవాటు అయిపోయారు, మీకు ఆయనకు ఓటేస్తారు. అంతకు మించి నిజంగా మీరు 2 లక్షల కోట్లు తెచ్చి అక్కడ పెట్టిస్తే పని తెలిపింది కదా, అలా మీరు చెయ్యరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంటే ఆ డబ్బులతో వీళ్ళు ఏదో చేస్తారు తప్పించి సొంత డబ్బులు తీసి చేసే పరిస్థితి అయితే లేదనే ఆలోచన ప్రజలకు ఉండాలి. ఈ రకంగా అది నా అభిప్రాయం.